గెలవాలయ్యా, గెలిచినే పరలోకం చేరాలయ్యా. ప్రేమపురుడు ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరోసారి ఈ విధంగా కలుసుకుని దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని స్తుతించే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు. మీరు కూడా ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తూ ఉత్తరాల ద్వారా, ఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నందుకు వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యలు మీరు ఫోన్స్ ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నటువంటి సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానం కొరకై యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అతరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. దేవుని వాక్యములో మనం చూస్తే ఈరోజు మన ధ్యానము నిమిత్తమై నిండిన ఇల్లు అనే అంశాన్ని గురించి ఆలోచించేద్దాం. ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క భాగములో ఒక గృహం మనకు కనబడుతుంది. ఇది బేతనియాలో ఉన్నటువంటి ఇల్లు. ఆ ఇంట్లో మరియా, మార్త, లాజరు అనేటువంటి ముగ్గురు నివసిస్తూ ఉన్నారు. ఈ ఇంటిలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యాన్ని బట్టి ఆ ఇంట్లో విందు జరుగుతుంది. ఈరోజు ఆ విందు జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా మీ ఇంట్లో ఎందుకు విందు ఏర్పాటు చేశారు, ఏంటి శుభకార్యం, పెళ్ళ, బర్త్డేనా, ఏంటండి అని అడిగితే వారు అంటారు, మా యొక్క సహోదరుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నటువంటి మా సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సమాధి దగ్గర నిలిచి లాజరు బయటికి రమ్మని చెప్పాడు. వెంటనే మా సహోదరుడు బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చినటువంటి మా సహోదరుడు సజీవుడయ్యాడు కాబట్టి మేము ఈ విందు ఏర్పాటు చేశామని చెప్తారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లూకాసు వార్తలో యేసు ప్రభువారి ఇంటిని దర్శించినప్పుడు ఈ ఇంట్లో ఒక క్రమమైన పద్ధతి లేదు. మార్త యేసు ప్రభుని పిలుచుకొచ్చింది. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మరియా ఆయన దగ్గర కూర్చోవడం చూసి మార్త వచ్చి అంటుంది, యేసు ప్రభువా నేను ఒక్కదాన్నే ఈ యొక్క పనులతో బాధపడుతుంటే నీకు చింత లేదా అని చెప్పేసి అని అంది. ఇక్కడ లాజరు సమయంలో ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఇలాంటి డిసార్డర్తో కూడినటువంటి కుటుంబాన్ని యేసు ప్రభువారు ప్రవేశించి యేసు ప్రభువారు ఆ ఇంటిలో గొప్ప కార్యాన్ని చేశాడు. చనిపోయినటువంటి లాజరు సజీవుడవడానికి యేసే కారకుడయ్యాడు. కాబట్టి అందుకనే వీరేం చేస్తున్నారంటే విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో యేసుక్రీస్తు ప్రభువారు విందులో కూర్చుని ఉన్నారు. యేసుతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఆ తరువాత లాజరు వారితో కూడా విందులో కూర్చున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుకుంటూ యేసుతో పాటు ఆ విందులో లాజరు యేసుతో కూర్చున్నాడు. ఆ తరువాత మార్త ఏం చేస్తుందంటే ఉపచారం చేస్తుంది. మరియ ఏం చేసిందంటే యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాల మీద ఒక షేరున్నర ఎత్తు అచ్చా జటామాంసి అత్తరు, చాలా విలువైన ఖరీదైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసింది. పోయడంతో పాటు ఆయన పాదములను ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఇంత అత్తరు ఒక్కసారి ఆ ఇంట్లో పోయబడినప్పుడు ఆ ఇంటిలో నుండి ఒకటే వాసన. ఏంటండి వాసన అంటే ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడింది. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనే వస్తూ ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క విధమైనటువంటి వాసన వస్తూ ఉంది. ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది ఇళ్లలో నుంచి భయంకరమైనటువంటి మత్తు పానీయాలతో కూడినటువంటి వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో నుంచి సిగరెట్ వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో నుండి భయంకరమైనటువంటి
దుర్గంధం, భయంకరమైనటువంటి చెడు వాసనలు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తాయి. కానీ ఇక్కడ ఒక ఇల్లు బేతనియాలో ఉంది. ఆ ఇంట్లో నుంచి సువాసన వస్తుంది, అత్తరు వాసన వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నటువంటి కారణం చేత, యేసు ప్రభువారు ఆ ఇంట్లో అద్భుతం చేసిన కారణం చేత ఆ ఇంట్లో నుంచి గొప్ప సువాసన బయటకు వస్తున్నది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. యేసు మనల్ని పరిమళ వాసనగా చేయటం కొరకు ఆయన తను తాను బలిగాను అర్పణగాను సిలువలో ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకుని తన యొక్క రక్తాన్ని కార్చి, తన యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపపు మలినపు జీవితాన్ని కడిగి, మన జీవితాన్ని సుగంధ తైలముతోను లేకపోతే ఒక మంచి సువాసనతో కూడినటువంటి జీవితంగా, మన రోత జీవితాన్ని, మన పాప జీవితాన్ని ఆయన మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తుడు ఇలాగ పాడుతూ ఉన్నాడు, చల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ చల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురక్కసి వృక్షపు గాయములు, బలురక్కసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నీ చల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్నమరి, ద్రాక్షారసధారల కన్నమరి. నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం.